దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ చింతల రాఘవేందర్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ తప్పు చేయకుంటే ఈడీ విచారణకు హాజరు కాకుండా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తగిన బుద్ధి చెబుతామని చింతల రాఘవేందర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాజ్యాంగానికి అతిథులు ఏమీ కాదని విచారణకు హాజరై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. భారత్ మాతా కీ జై. ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో మీర్పేట్ పిఎస్ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు సార్ని ఒక కంప్లైంట్ విషయం కలవడం జరిగింది. ఈ 17వ తారీఖు ఈడీ ఆఫీస్ దగ్గర మన అడ్డంకి దయాకర్ అడ్డగోలు మాటలు మాట్లాడిండు. శ్రీ నరేంద్ర మోడీ గారిని గౌరవం లేకుండా ఏకవచనంతో కాకుండా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అమిత్ షా గారి పైన కూడా ఇలాంటి మాటలే మాట్లాడడం జరిగింది. ఈ దయాకర్ రావు ఏమంటాడంటే రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి దొంగ కేసులు పెట్టిరంట. మరి ఈ ఏజేఎల్ కంపెనీని 2010లో కొన్నది ఎవరు? ఈ యంగ్ ఇండియా అనే పేరుతోటి 76% వాటా కలిగినటువంటి వాటాదారులు మీ అమ్మ సోనియమ్మ ప్లస్ మీ అన్న, నువ్వే అన్నావు మా అమ్మ సోనియమ్మ, మా అన్న రాహుల్ గాంధీ అని. మరి వాళ్ళకు ఉన్నాయే కదా. మీరు ఈడీ కేసులకు ఎందుకు మీరు భయపడతారు? విచారణకు ఎందుకు మీరు భయపడతారు? బుడమకాయలు దొంగ ఎవడు అంటే భుజాలు తరుముకున్నట్టు మీరు వచ్చి అక్కడ రాద్ధాంతం చేయడం ఏంది? మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి దయాకర్ గారు. అంతేకాకుండా 2029 ఎలక్షన్ గురించి మాట్లాడతాడు. 2029 ఎలక్షన్లను అంట ఆయనని మేము కనుమరుగైపోతామంట. 2029 గురించి పక్క పెట్టండి, ఫస్ట్ మీరు చూసుకోండి. మొన్నటికి మొన్న ఢిల్లీలో మీరు గెలిచిందంతా గుడ్డు 0. అది పక్కకు పెడితే మీ ఇంట్లో జరిగేది చూసుకోండి. అంటే ఇంట్లో అంటే మన స్టేట్ లో జరిగేది మీకు ప్రజలు పట్టం కట్టిరు. మీరు ఏం చేసిర్రాయా? సంవత్సరం నాడ గడిచింది. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అన్న మీరు కరెక్ట్ నెరవేర్చిరా? పోనీ మీరు గ్యారంటీలను ఒక్క గ్యారంటీ అయినా మీరు కరెక్ట్ గా చేసిరా? ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్సీలు మీరు ఎన్ని గెలిచిరాయా? 0. మీరు ఫస్ట్ మీరు ఏం జరుగుతుందో మీరు చూసుకోండి. అంతేకాకుండా ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు. అంతేకాకుండా దయాకర్ గారు ఇదేం కొత్త కాదు. ఆయనకు హిందూ దేవుళ్ళన్నా హిందూ దేవాలయాలన్నా రెస్పెక్ట్ లేదు. ఆయన పాకిస్తాన్ ప్రేమికుడయా? ఆయన పాకిస్తాన్ ప్రేమికుడు. ఇష్టం లేకపోతే పాకిస్తాన్ మీద ఉండొచ్చు కదా. హిందూ దేవాలయాల మీద నువ్వు మాట్లాడే మాటలు ఏంది? పోయి పాకిస్తాన్ లో రాజకీయం చేసుకో. ఆయన గాంధీ ఫ్యామిలీలు అంటే ఆయనకి ఇష్టం. గాంధీ ఫ్యామిలీలు ఇష్టము, ఖాన్ ఫ్యామిలీలు ఇష్టం. మాకు అవసరం లేదు. మీరు ఎంతవరకు మీరు రాజకీయంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి, మేము గౌరవం ఇస్తాం. అంతే తప్ప ఇష్టం వచ్చిన పదాలతో మాట్లాడితే ఖబర్దార్ చెప్తున్నా దయాకర్, మళ్ళోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే. అంతేకాకుండా మన గౌరవనీయ కిషన్ రెడ్డి గారి మీద ఈ అంజన్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు. అంజన్ కుమార్ యాదవ్ గారు ఆయన సెహరీలు చెప్పిండు, పాటలు పాడిండు, బానే ఉంది. నువ్వు ఎంటర్టైన్ చేసుకో, కమిడియన్ లాగా ఏమని చేసుకో, మాకు బాధ లేదు. మా గౌరవనీయులు మా కిషన్ రెడ్డి గారి మీద మీరు అట్లాంటి వ్యాఖ్యలు చేసేది. మీరు మహిళలకు రెస్పెక్ట్ ఇస్తుర్రా? మీరు మీ ఇంకా మహిళలను ఒక్కసారి చూసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రజా ప్రతినిధులు 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ప్రజల పక్షాన్ని నిలవలేదు. పార్టీ పోయిన 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా మీరు కనిపించలేదు. ఈ రోజు ఏదో పార్టీ మీద గెలిచిందని గల్లెగరేసుకొని వచ్చి ముంగటొచ్చి మాట్లాడుతున్నారు. మీ కాంగ్రెస్ నాయకులారా ఒకటే ఖబర్దారు నేను చెప్తున్నా, ఇట్లాంటి వ్యాఖ్యలు కానీ మీరు రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడండి. అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఈ దయాకర్ గారు కూడా చెప్తున్నా, మీ ఏజీఎల్ కంపెనీ మీ దొంగ రాహుల్ గాంధీ చేసినటువంటి పనులేంటివో చూసుకోండి. ఖబర్దార్, మా జోలికి వస్తాం, మేము ఊరుకోము. మా బీజేవైఎం కార్యకర్తలు ఏమి ఉట్టిగా లేరు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు హైందవి రెడ్డి, బీజేపీ స్టేట్ ఆఫీస్. ఇవాళ మొన్న జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, మేబీ దేశంలో కూడా అంతా తెలిసిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ యొక్క అధికార ఎమ్మెల్సీ కానివ్వండి, అనధికార ఎంపీ కానీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం ఏ విధంగా అయిపోయింది అని అంటే, వాళ్ళ యొక్క ఉనికి కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసం అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా దుమ్మెత్తి పోస్తున్నారు. అందరు కూడా చీ తూమని ఉమ్మేస్తున్నారు. అసలుకి
ఒక ఎమ్మెల్సీగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక సీనియర్ నాయకుడిగా అద్దంకి దయాకర్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు కదా. మరి కొంచెమన్నా సిగ్గుశరం ఉన్నదా దయాకర్ నీకు? పాకిస్తాన్ ఏమో నన్ను ప్రేమిస్తా అంటివి, సోనియానేమో నా తల్లి అంటివి, రాహుల్ గాంధీనేమో నా తమ్ముడు అంటివి. అంటే నువ్వు వాళ్ళ కుటుంబానికి బానిసత్వం చేయాలనుకుంటే తప్పకుండా చేసుకో, ఇబ్బంది మాకేం లేదు. కానీ ఈ దేశం కోసము, ఈ యొక్క మన హిందూ సమాజం కోసము, మా యొక్క హిందూ సమాజం కోసము ఎవరైతే ప్రధానమంత్రి గారిని మేము 80% ఉన్నటువంటి హిందువుల అందరం కూడా ఎన్నిక ఉన్నటువంటి ప్రధాన గారిని మీరు అడ్డగోలుగా మాట్లాడినరు అంటే మీకు దేశం పైన, ఈ యొక్క రాజ్యాంగం పైన, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రధాని గారి పైన ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. సిగ్గుశరం ఉన్నది అసలుకి మీరు? బ్రిటిష్ వాడి కంటే కూడా బ్రిటిష్ వాళ్ళతో ఎవడు పోరాడింది? సోనియా గాంధీ పోరాడిందా? రాహుల్ గాంధీ పోరాడిందా? లేకపోతే ఇవాళ యొక్క సోనియా గాంధీ అత్త ఇందిరాగాంధీ పోరాడిందా? లేకపోతే రాజీవ్ గాంధీ పోరాడిందా? ఏం తమాషాలు అవుతున్నాయా మీకు? ఖబర్దార్ చెప్తున్నాం ఇంకొకసారి, ఈయన ఒకవేళ ప్రధాని గారిని కానివ్వండి, లేకపోతే మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఏ ఒక్క నాయకుడిని మీరు మాట్లాడినా సరే కానీ, మహిళలుగా ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ మహిళగా నేను చెప్తున్నాను, రోడ్ల మీద ఉరికిచ్చి మరీ కొడతాం. ఒక ప్రజాప్రతినిధి కావచ్చు నువ్వు, నీకు ఒక హోదా ఉంది, ఇవాళ నీకు నా మీద కేసులు పెడితే ఏం జరుగుతుందిలే, నేను అధికారంలో ఉన్నా కాబట్టి నా మీద ఏం జరగదు, ఎవడు ఏం బీకలేడు అనుకుంటున్నావేమో. కానీ గుర్తుపెట్టుకో, గల్లీలో ఉన్నావు నువ్వు, మేమున్న ఢిల్లీలో ఉన్నోళ్ళం. నిన్ను ఒకవేళ మిమ్మల్ని పక్కకు జరపాలనుకుంటే ఎంతసేపు అవుతుంది? తెలంగాణలో మమ్మల్ని తిరగనియవా? ఓవర్డ్రాపై నువ్వెవడు అసలుకు? తెలంగాణ టెక్కదారివేమన్నా నువ్వు? తెలంగాణ ఉద్యమం చేసినాం అందరం కలిసి. నువ్వేడున్నావు తెలంగాణ ఉద్యమంలో? స్వతంత్ర సంగ్రామం గురించి కాదు, తెలంగాణ ఉద్యమంలో నువ్వేం చేసినావు, ఏం బీకినావు అని అడుగుతున్నా నేను. సిగ్గుశరం ఉన్నదా అసలుకి? సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఏమయ్యా దిమాక్ ఉన్నదా నీకు కొంచెమన్నా కూడా? నీవు 2 సార్లు పోటీ చేసి ఓడిపోతుంది. నీకు అసలు మీ కాంగ్రెస్ పార్టీ నీకు ఎందుకు సీట్ ఇవ్వలేదు నువ్వు ఒకసారి ఆలోచించుకున్నావా? ఇట్లాంటి లుచ్చా పనికిమాల రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీకు ఆ అద్దంకి దయాకర్ గానికి, అదేవిధంగా ఈ అంజన్ కుమార్ గానికి సీట్లు ఇవ్వండి. అయినా కూడా మీకు సోయలేదు. ఎందుకోసం ధర్నా చేసిరు అసలు మీరు? ఈడీ గురించి ధర్నా చేసిరు. ఈడీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి ముందే తెలిసింది మీకు కాబట్టి ధర్నా చేసిరు. ధర్నా చేసినప్పుడు మీరు ఏం చేయాలా? మీ యొక్క ఏదైతే అంశం ఉందో దానిపైన స్టిక్ అనేది ఉండాలా. కానీ మీరు అనవసరంగా మా మీద నోరు పారేసుకుంటే ఎట్లా? అసలు ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ అయింది? యూపీఏ గవర్నమెంట్ లో మీరు చేసిన స్కామ్ల వల్లనే కదా స్టార్ట్ అయింది. ఈడీ అన్నది ఎవరు మొదలు పెట్టిరు? కాంగ్రెస్ హయాంలో మీరు స్థాపించినటువంటి ఈడీనే కదా అది. ఇవాళ ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మీరు మా గవర్నమెంట్ ఇష్టం అన్నట్టు మాట్లాడతారా మీరు? ఈడీ తన పని తాను చేసుకుంటూ పోతోంది. 2015లో ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో దాన్ని ఈడీ విచారణకు వచ్చింది. తర్వాత కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇద్దరిని కూడా బెయిల్ పైన వాళ్ళు బయటకు వచ్చిరు. అంటే బెయిల్ పైన బయట తిరుగుతున్నటువంటి క్రిమినల్స్ వాళ్ళిద్దరు కూడా. అట్లాంటి క్రిమినల్స్ ని ఇవాళ దేశం మొత్తం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది నెత్తుకొని తిరుగుతా ఉన్నారు. మీరు తిరగండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ జెన్యూన్ గా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒక ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారు దేశం యొక్క సమగ్రతను కాపాడుతా వస్తా ఉంటే మీకు కళ్ళు మండుతున్నాయి. మొత్తానికి నాశనం చేస్తామని మాట్లాడుతున్నారు. కానీ 2029లో జరిగేది ఏంటి అని అంటే, దేశంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో 0 ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రేపు పెద్ద గాడిద గుడ్డి ఇవ్వబోతోంది భారతదేశ ప్రజానికం. ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కేవలం రాహుల్ గాంధీ మెప్పు కోసమో లేకుంటే రేవంత్ రెడ్డి మెప్పు కోసమో మమ్మల్ని అడ్డగోలుగా మా రాష్ట్ర అధ్యక్షులు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మీరు మాట్లాడేటువంటి మాటలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు తీసుకోలేకపోతే చెప్పండి, మేమే వచ్చి మీ గాంధీ భవన్ నుంచి మిమ్మల్ని ఎట్లా మాటలు వెనక్కి తీసుకోగలుగుతారో మేమే చెప్పి దగ్గరుండి వెనకాల తెప్పించి క్షమాపణ తెప్పించే బాధ్యత మాది. మహిళా మోర్చా కానివ్వండి, యువ మోర్చా కానివ్వండి, ఇదే పనిలో ఉంటాం మేము. ఖచ్చితంగా చెప్తున్నాము, భాజపాలో ఉన్నామనంటే ఊరికనే లేము. ఖచ్చితంగా సింహం పంజా ఇప్పితే ఎట్లా ఉంటుందో చూపిస్తాం మేము కూడా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని చేయనివ్వండి మీ పని. అవునండి, నేను ఇంకో మాట్లాడుతా. హెచ్సియు విషయం ఏమైంది? హెచ్సియు భూముల విషయం ఏం చేసిరు మీరు? హెచ్సియు దగ్గర పిల్లలందరూ కూడా లొల్లి పెట్టుకుంటా ఉంటే తలా ఒక మాట మాట్లాడుతుంది ఈడ ఉన్నటువంటి సర్కారు. మరి కొంచెం సిగ్గుశరం ఉన్నదా మీకు? అసలు 400 ఎకరాలకు ఎసరు పెట్టిరు కదా మీరు భూముల కోసం అని చెప్పేసి. పోయి ఫుట్బాల్ ఆడి భూములను ఎసరు పెడతావా రేవంత్ రెడ్డి? ఈడ ధర్నా జరుగుతుంది, ఈడీ గురించి ధర్నా జరుగుతుంది కదా. నువ్వు జపాన్కి ఎందుకు పారిపోయినావు? జపాన్కి పారిపోయినటువంటి నికృష్ట ముఖ్యమంత్రి ఈడ ఉన్నాడు. ఈడ ఒక హోంమంత్రి హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. అదే విధంగా ఎక్కడ శాఖలకు మంత్రులే ఉండరు. కానీ ఇట్లాంటి దరిద్ర పాలనలో వండుకుంటా కూడా మీరు కొంచెమైనా సోయి లేకుండా భారతీయ జనతా పార్టీ మీద మీరు మాట్లాడుతున్నారు.
ఒకటే విషయం చెప్తాం. ఇప్పుడు హైదరాబాద్ లో స్థానికంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో మేము కేవలం మజ్లిస్ పార్టీ మాత్రమే పాల్గొంటున్నారు అంటే తేడా స్పష్టం. ఇక్కడ ఏంది అని అంటే మీరు కేవలం మజ్లిస్ పార్టీకి తొత్తులు, మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు కూడా మజ్లిస్ సపోర్ట్ చేస్తున్నారు. ఒంటరిగా బరిలో దిగుతున్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామా లేదా అన్నది పక్కకు పెడితే 100% చెప్తున్నాము, రేపు రాబోయేటటువంటి కాలంలో తెలంగాణలో అదేవిధంగా హైదరాబాద్ ఎన్నికలలో కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాను. నమస్తే. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.